తర్లుపాడు మండలంలో అత్యధిక మైనారిటీ ముస్లిం సోదరులు ఉంటున్న గ్రామం తుమ్మల చెరువు. ఇక్కడ ఉండే మైనారిటీ సోదరులు తమ రోజువారీ కూలీ పనులు చేసుకుని తమ జీవనం గడుపుతున్నారు. తుమ్మల చెరువు గ్రామ వాసులు ఒక దశాబ్దం పైగా ఈ షాదీఖానా నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తి అవుతుంది అని ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా షాదీఖానా నిర్మాణ పనులు ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంది. ఇంతవరకు నిర్మాణ పనులు పూర్తి కాలేదు. ఈ కార్యక్రమంలో తర్లుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ హుసేన్, తుమ్మల చెరువు గ్రామ పెద్దలు సయ్యద్ అమీర్, సయ్యద్ గౌస్, షేక్ షఫీ మరియు అనేక మంది తుమ్మల చెరువు గ్రామ వాసులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ అబ్దుల్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. షాదీఖానా నిర్మాణం, షాదీఖానా నిర్మాణం, షాదీఖానా నిర్మాణం, షాదీఖానా నిర్మాణం, షాదీఖానా నిర్మాణం, షాదీఖానా నిర్మాణం. అందరి నమస్కారం. ఈరోజు మేము తర్లుపాడు మండలంలోని తుమ్మల చెరువు గ్రామంలోకి వచ్చి ఉన్నాము. ఇక్కడ మేము ఉన్నటువంటి ప్రదేశము, ఈ స్థలం వచ్చి ఈ తుమ్మల చెరువు గ్రామ మైనారిటీ సోదరుల కోసం కేటాయించినటువంటి స్థలం. ఇక్కడ గత 10 సంవత్సరాలకు పైగా ఈ షాదీఖానా నిర్మాణం అనేది పనులు చేపట్టారు. మీరు ఈ చుట్టుపక్కల చూస్తే ఆ తర్వాత ఆ బిల్డింగ్ ఎలా ఉందో అలానే ఉంది. ఎలాంటి అభివృద్ధి పనులు అయితే జరగలేదు. మరియు ఆ బిల్డింగ్ కిటికీలు కానివ్వండి ఎలాంటి పనులు అయితే జరగలేదు. కావున దీని మీద ప్రభుత్వము చర్య చూపించి ఇక్కడ ఉన్నటువంటి 250కు పైగా మైనార్టీ కుటుంబాలు ఇక్కడ ఈ గ్రామంలో నివసిస్తున్నాయి. కావున మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ షాదీఖానా నిర్మాణాన్ని పూర్తి చేయాలి. మరియు మీరు మా వెనక చూస్తే ఇక్కడ ఈ గ్రామ వాసులు మరియు గ్రామ పెద్దలు ఈ మంచి కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మాకు అడగడం జరిగింది. మేము మీడియా ద్వారా మరియు ప్రభుత్వ అధికారుల దృష్టికి మరియు ప్రభుత్వం దృష్టికి మేము తీసుకువెళ్తున్నాము. మరియు ప్రభుత్వం దీని మీద స్పందించి ఈ షాదీఖానా నిర్మాణాన్ని పనులు వెంటనే చేపట్టాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.